అవ్వట్లేదని వాడు కొట్టడానికో తిట్టడానికో నీళ్ళు చల్లడానికో అజయడానికి ఏదో ట్రై చేస్తాడు. ఈలో బ్లాస్ట్ అయిపోతుంది. అప్పుడు వాడి వైపు ఉన్న వాళ్ళందరూ కూడా మన వైపు వచ్చేస్తారు. ఎందుకంటే వాడి పిచ్చి శాస్త్రం చూస్తారు కదా, అవును కదా. అదే మీరు వాదిస్తూ పొంది నా దగ్గర నాతో కాలేజీలో స్టూడెంట్స్ కానీ లేకపోతే కొలీగ్స్ కానీ చాలామంది వాదించడానికి ట్రై చేశారు. నేను చెప్పాను, దిస్ ఈజ్ బిలీఫ్, ఇది బిలీఫ్, నమ్మక అంతే, నమ్మడం అంతే. ఈ నమ్మకాన్ని నువ్వు రిసీవ్ చేసుకునే దాంట్లో ఉంటుంది. ఈ ఫెయిత్ అనేది నువ్వు రిసీవ్ చేసుకున్నావు, అంతే. నన్ను ఫాలో అయ్యే దానిలో లేదు, నా మాటల్లో లేదు. నువ్వు నమ్మితే, నువ్వు నమ్మవానికి సమస్తం సాధ్యమే. కానీ నువ్వు నమ్మకుండా నువ్వు ఎతిక్ని ఏమంటారు, నాస్తికుడిని ఇది నాకు రీజనింగ్ కావాలి అంటారు చాలామంది. రీజనింగ్ కావాలి, రీజనింగ్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం దేవుని విషయంలో మనకు లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఎస్టాబ్లిష్ చేయాలనే ప్రయత్నం అస్సలు చేయొద్దు. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు నమ్మితే పోయి బైబిల్ చదువుకోవాలి. నమ్మలేదా, బైబిల్ నీకు నేను ఇచ్చాను కదా ఈ బైబిల్ని, ఇంకొకటి ఇచ్చే పాస్ చేయి అని చెప్పాలి తప్ప తర్కించకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ఆ అధికారం ఇవ్వలేదు. దేవుడు మనకి ఆ అధికారం, క్రీస్తు ప్రభు తన యొక్క మినిస్ట్రీ టైంలో ఎన్నోసార్లు తప్పించుకొని పోయాడు. కొన్నిసార్లు ఓపికగా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేశాడు, కానీ చాలాసార్లు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోయాడు? ఆయన తెలీదా? ఆయన ప్రతిరోజు దేవాలయంలో దేవుని గ్రంథాన్ని ఓపెన్ చేసి చదివి వినిపించాడు కదా, మరి ఆయన తెలీదా? కానీ ఒక్కటే ఏమని చెప్పాడు, ఎక్కడ వేయకూడదంట ముత్యాలు, అందుల ముందు ముత్యాలు వేస్తే దానికి ముత్యం అంటే డైమండ్ అని వాటికి ఏం తెలుస్తుందా? ఒక తౌడు వేయండి తెలుస్తుంది. కొన్ని ఏదైనా ఏర్చనకాలకు సంబంధించిన అదే పల్లీలకు సంబంధించిన ఏదైనా పొట్టు వేయండి తెలుస్తుంది. వాటికి రికగ్నైజ్ చేస్తుంది. 500 నోట్ కట్ట వేయండి తెలుస్తుందా దానికి? కొన్ని ఒక బంగారు కమ్మి అని తెలుస్తుందా? వాడికి తెలీదు. సో అంటే నేను మీ ఫ్రెండ్స్నో లేకపోతే మీ కొలీగ్స్నో మీతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని అలా ట్రీట్ చేయమని కాదు. అంటే దేవుడు మనకి ఒక వివేకము వివేచన ఈ రెండు అలవాటు చేసుకోమని చెప్తున్నాడు. వివేకం వేరే, వివేచన వేరే. ఈ రెండింటిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్ వాళ్ళు చెప్పాలి. వివేకం అంటే విజ్డమ్, వివేచన అంటే నాలెడ్జ్ అండ్ విజ్డమా? అంతేనా? నాలెడ్జ్ అండ్ విజ్డమ్ రెండు వేరే. సో వీటిని ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనం తర్కించకూడదు. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్కి, యవనస్తులకి, సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకి ఈ విషయం చాలా అవసరం. ఎప్పుడు కూడా తర్కించొద్దు. వాళ్ళు శుక్రవారం నాడు పూజ చేసి కొబ్బరికాయ పెడితే మీరు తినకూడదు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అంటే ప్యాక్ చేసుకొని చేతిలో పట్టుకోండి. లేదు ప్రార్థన చేసుకొని తినాలనుకుంటే అది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నాలాగా అప్పుడప్పుడు పడిపోయే పరిస్థితుల్లో ఉంటే పడిపోయినా మళ్ళీ లేవడానికి ప్రయత్నం చేయవచ్చు. అంతే తప్ప మనము ఓడిపోకూడదు. మీకు యోబు గ్రంథంలో మీకు ఉంటుంది. యోబు స్టోరీ మన అందరికీ తెలుసు కదా. యోబు ఏం చేస్తాడు? ఒకడు వచ్చి ఇది పోయింది అంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన నోటితో కానీ హృదయంలో కానీ దేవుని పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయలేదంట. మరి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. చివరికి ఆయన భార్య వచ్చి కూడా, మీకు 1వ అధ్యాయము 20-22 వచనాలు, 2వ అధ్యాయము 9-10 వచనాలు ఉంటాయి, తర్వాత చదవండి. ఆయన భార్య కూడా వచ్చి సమస్తం పోయింది కదా, ఇంకెందుకు దేవుని దూషించాడు. దేవుని దూషిస్తే వచ్చేదే. అతను ఒక రకమైన డైలమాలో ఉండి, ఇది దేవుడు చేశాడా, సైతాన్ చేసిందా, లేదా సైతానికి దేవుడు అధికారం ఇచ్చాడా, ఏది లేని అంటే ఏది డిసిషన్ తీసుకోలేని డైలమాలో ఉన్నాడే తప్ప ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా పలకలేదట. అవునే కదా, మనం చదువుకుంటాం కదా మొత్తం యోగ గ్రంథం అంటే. తర్వాత ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా, వాళ్ళు రకరకాలుగా వేధించినప్పుడు కూడా, అప్పుడు కూడా ఒక్కసారి కూడా దేవుని పట్ల ఒక్క మాట కూడా తూలిపోలేదట. అంత గొప్ప
భక్తుడిగా కొనేవాడు. తర్వాత ఏమైంది? తన యొక్క సహనం, తన యొక్క పేషెన్స్ ఏం చేసింది? డబుల్ ఫోల్డ్ రెట్టింపు ఆశీర్వాదాన్ని అతను చూడాలి. అంటే మనం ఊరకుండితే, మనం మౌనంగా ఉంటే, మనం దేవునితో మాత్రమే ఫైట్ చేస్తే, మనుషులతో కాదు సుమా, సైతాన్తో అసలే కాదు, దేవునితో మాత్రమే పెరుగులాడితే, దేవునితో మాత్రమే ఫైట్ చేస్తే, దేవుని సన్నిధిలోనే సహనం కలిగి మనం ఉంటే, మన యొక్క శత్రువులు, మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడు ఒక టైంలో ఒక మెచ్యూర్డ్ టైం వస్తుందంట. దానికి ప్రతి ప్రాబ్లంకు మెచ్యూర్డ్ టైం వస్తుంది, తెలుసు కదా. ప్రతి ప్రాబ్లంకి జ్వరం వచ్చిందనుకోండి 7 days ఉంటుంది, జలుబు వచ్చిందనుకోండి 7 days ఉంటుంది, అంటే వీక్నెస్తో సహా ఉంటుంది. సో అంటే వచ్చింది అనుకోండి, దాన్ని మనం సహనంతో ఎదుర్కోగలిగితేనట తర్వాత వచ్చే విజయానికి ఇక మన ఆనందం సరిపోదు. ఆ విజయాన్ని అనుభవించడానికి మన ఆనందం కానీ మన యొక్క ఇది కానీ సరిపోదు. కాబట్టి పేషెన్స్ కానీ. 5వ పాయింట్, వెన్ ఐ ఆస్క్ గాడ్ ఫర్ లవ్ బట్ గాడ్ గివ్ మీ ట్రబుల్డ్ పీపుల్ టు హెల్ప్. మనం దేవా నీ ప్రేమ నాకు చూపించు అంటాం. ఈ అమ్మాయి నన్ను ప్రేమించలేదు, నా తల్లిదండ్రులు నన్ను ప్రేమించలేదు, నా ఫ్రెండ్స్ నన్ను ప్రేమించట్లేదు, నా పట్ల ఎవరికి అభిమానం లేదు, ప్రేమ అభిమానం ఎవరికి ఏమీ లేదు, నేను ఒంటరి వాడిని ఈ లోకంలో అనుకుంటాను. అలా అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు లేరా? నిజంగా నేనైతే అనుకుంటాను. ఏంటి అన్నీ ఈ లెసనే నా కోసమే, ఈ లెసనే నా కోసం. నేను చాలాసార్లు పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళికి ముందు మా మదర్తో ఒకసారి ఏం చెప్పానంటే, నేను డిప్లొమా పాస్ అయిన తర్వాత జాబ్కి వస్తే ఇక్కడ పటాన్చేరులో 650 రూపాయలు శాలరీ. 650 రూపాయలు శాలరీ అయితే 92లో అయ్యారు. 650 రూపాయలు శాలరీ అయితే మా ఫ్రెండ్తో అన్నాను నేను, ఈ 650 రూపాయల శాలరీ దగ్గర మా అమ్మ నాన్న నాకు మ్యారేజ్ చేస్తే, 92లో 650 రూపాయలు శాలరీ అంటే ఇప్పుడు కనీసం ఒక 30,000 అయి ఉండొచ్చు. ఓకే, మా అమ్మ నాన్న నాకు మ్యారేజ్ చేస్తే ఈ 50 రూపాయలతో ఏం కొనాలి, ఈ 50 రూపాయలతో ఏం కొనాలి అని ఊరికే రాసి వాళ్ళకి చూపించేవాడిని. అందరూ నవ్వుకునేవాడు. అప్పుడు నేను మా ఫ్రెండ్ ఏమనుకున్నానంటే, లేదు మళ్ళీ మనం ఈ సెట్ రాద్దాం అని ఈ సెట్ రాసి వస్తే నాకు 272 ర్యాంక్ వచ్చింది. 272 ర్యాంక్ వస్తే ఎన్ఐటి వరంగల్లో నాకు సీట్ వచ్చింది. అప్పటి వరకు తెలియదు ఇంట్లో. సీట్ వచ్చిన తర్వాత నేను మే నెలలో ఇంటికి వెళ్ళి, ఇక్కడ లీవ్ పెట్టుకొని, జాబ్ చేస్తున్న దగ్గర లీవ్ పెట్టుకొని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే మా అన్నయ్య గొడవ, ఎందుకంటే మా అన్నయ్య అప్పుడు 3rd year బీటెక్, మా అన్నయ్య 3rd year బీటెక్. ఇప్పుడు వీడి కాలేజ్కి వెళ్తే వీడికి పంపాలి మీరు డబ్బులు, నాకు పంపాలి, ఎట్లా? వీడు ఇంజనీరింగ్ చదువుతాడంట, నా కోర్స్ అయిపోయేంత వరకు వీడు చదవడానికి వీల్లేదు అని గొడవ చేశాను. అప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందంటే, నాకు రావటమే మంచి కాలేజీలో సీట్ వచ్చింది, మా అన్నయ్య వీడేమో నన్ను చదవద్దు అన్నాడు, ఎట్లా పరిస్థితి అని చాలా ఏడ్చుకొని ఆ రాత్రి అంతా ఆలోచించుకుని పొద్దుట లేచి నా బ్యాగ్లో బట్టలు సర్దేసుకొని, అవుట్ ఆఫ్ 4 sons, నీకు 4 కొడుకులు కదా, ఒక 5-6 సంవత్సరాలు ఒక కొడుకు లేడనుకో, లేదా చనిపోయాడు అనుకో, ఒక కొడుకు లేడనుకో లేదా చనిపోయాడు. నా బీటెక్ అయ్యేంత వరకు మిమ్మల్ని 1 రూపాయి కూడా నేను మిమ్మల్ని అడగను, నేను బయలుదేరుతాను అని చెప్పడం, బయలుదేరపడం, బస్సు ఎక్కడం, వచ్చేయడం కూడా జరిగింది. ఆ రోజుల్లో ఫోన్ లేవు, ఏమి లేవు కదా. కానీ మా అమ్మ ఎక్కడ బ్యాంకు పెట్టుకుంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాత బిహెచ్ఎల్లో ఒక అంకుల్ ఉంటే, అంకుల్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ చేసి, మా ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ అంటే ఆ పోస్ట్ ఆఫీస్కి ఫోన్ చేసి, అయ్యా ఆయన క్రిస్టియన్, ఆ టైంలో ఆ పోస్ట్ మాస్టర్ క్రిస్టియన్ పరంధామ్ గారని, ఆయన చాలా మంచి దైవభక్తులు, ఆయన ఫోన్ చేశాను, రేపు ఇదే టైంకి మళ్ళీ నేను ఫోన్ చేస్తాను, మా అమ్మని మా నాన్నని ఇక్కడ అమ్మని వాళ్ళతో మాట్లాడాలి. ఆ టైంలో నేను చాలా బాధ, నన్ను ప్రేమించేవాళ్ళు లేరు, నన్ను ఆదరించేవాళ్ళు లేరు, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. సో మనం డీలా పడతాం, కానీ దేవుడు మన కోసం కొంతమందిని ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేయడమే కాకుండా దిగ్విజయంగా బీటెక్ కూడా నేను చదవలేదు. అంటే ఇక్కడ మనము ప్రేమ లేదు, దేవుడు ఏదో సౌండ్